హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం పాలిటీ సిరీస్లో భాగంగా లాస్ట్ వీడియోస్లో శాసనసభ అండ్ శాసన మండలిల గురించి డిస్కస్ చేసాం కదా. సో దాని మీద ఇప్పుడు ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన కొన్ని MCQs సాల్వ్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎలా అంటే క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్, ఆ ఆన్సర్ యొక్క ఆ టాపిక్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఉంటుందన్నమాట. అయితే ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు ఎక్కడైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. అయితే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమనుంది? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రాష్ట్రాలలో శాసన మండలి ఏర్పాటు మరియు రద్దు గురించి తెలుపుతుంది? సో ఏర్పాటు చేయడం, రద్దు చేయడం గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ శాసనసభ కాదు, శాసన మండలి గురించి అడుగుతున్నారు. సో ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 169 తెలియజేస్తుంది అన్నమాట. ఈ శాసనసభ యొక్క శాసన మండలి యొక్క ఏర్పాటు గురించి, రద్దు గురించి ఆర్టికల్ 169 తెలియజేస్తుంది. అయితే ఇక్కడ రాష్ట్రంలో శాసన మండలి ఉన్నట్టే కేంద్రంలో రాజ్యసభ ఉంటుందన్నమాట. కేంద్రంలో ఉన్న రాజ్యసభను పోలి ఉంటుంది ఈ రాష్ట్ర శాసన మండలి. అయితే ప్రజెంట్ మన ఇండియాలో కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఈ శాసన మండలి అనేది ఉందన్నమాట. ఆ రాష్ట్రాలు ఏంటేంటో తెలుసు కదా. సో ఆంధ్రప్రదేశ్, ఏపీ, తెలంగాణ, ఇంకా మధ్యప్రదేశ్, MP, యూపీ, కర్ణాటక అండ్ బీహార్లో ఈ శాసన మండలి అనేది ఉందన్నమాట. అన్ని రాష్ట్రాల్లో ఉండదు, కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండలి అనేది ఉంటుంది. సో దీని యొక్క ఏర్పాటు, రద్దు గురించి ఆర్టికల్ 69లో ఉంటుందన్నమాట. సో ఇదే ఉంటుంది, ఒకసారి చూడండి. అయితే ఆర్టికల్ 169 ప్రకారం ఒక రాష్ట్ర శాసనసభ మొత్తం సభ్యులలో మెజార్టీ మరియు హాజరై ఓటు వేసిన వారిలో 2/3 ప్రత్యేక మెజార్టీతో తీర్మానం ఆమోదిస్తే ఆ రాష్ట్రంలో శాసన మండలిని ఏర్పాటు చేసే లేదా రద్దు చేస్తే అధికారం అనేది పార్లమెంట్కు ఉంటుంది. సో అర్థమైంది కదా. ఈ ఆర్టికల్ 169 ప్రకారం శాసనసభ మొత్తం సభ్యుల్లో ప్రత్యేక మెజార్టీతో ఈ శాసన మండలిని ఏర్పాటు చేయాలనే తీర్మానాన్ని ఆమోదిస్తే ఆ పార్లమెంట్ అనేది శాసన మండలిని ఏర్పాటు చేస్తుందన్నమాట. అర్థమైంది కదా. శాసనసభలో ప్రత్యేక మెజార్టీతో ఒక తీర్మానాన్ని ఆమోదించాలన్నమాట. ఆమోదించిన తర్వాత ఈ శాసన మండలిని ఏర్పాటు చేసే అధికారం అనేది పార్లమెంట్కు ఉంటుంది. ఇదంతా ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 169లో ఉంటుంది. సో అర్థమైంది కదా. ఇక్కడ ఆర్టికల్ 161 అనేది గవర్నర్కి ఉండే క్షమాభిక్ష అధికారాల గురించి తెలియజేస్తుంది. ఇక ఆర్టికల్ 165 అయితే రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గురించి తెలియజేస్తుంది. కేంద్రంలో అయితే అటార్నీ జనరల్ ఉంటారు. అటార్నీ జనరల్ గురించి ఆర్టికల్ 76 తెలియజేస్తుంది. ఇంకా ఆర్టికల్ 73 రాష్ట్ర శాసనసభ సభ్యత్వానికి ఉండే అర్హతల గురించి తెలియజేస్తుంది అన్నమాట. ఒకసారి సెకండ్ క్వశ్చన్ చూడండి. శాసన మండలి చైర్మన్ ఎవరిచే ఎన్నుకోబడతారు? సో శాసన మండలి చైర్మన్ ఎవరిచే ఎన్నుకోబడతారు అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ శాసన మండలి చైర్మన్ ఎవరితో ఎన్నుకోబడతారంటే శాసన మండలి సభ్యులు ఉంటారు కదా, వారిలో ఒకరిని చైర్మన్గా ఎన్నుకుంటారనమాట. సో ఈ శాసన మండలిలో ఉండే సభ్యుల్లో నుంచి ఒకరిని చైర్మన్గా ఎన్నుకుంటారు. సో అది ఎక్కడుంది చూడండి. ముఖ్యమంత్రి అని ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, శాసన మండలి సభ్యులచే ఎన్నుకోబడతారు. సో ఇదన్నమాట ఆప్షన్ సి ఆన్సర్. సో చైర్మన్ అనేవారు, శాసన మండలిలో చైర్మన్ అనేవారు శాసన మండలిలో ఉన్న సభ్యులచే ఎన్నుకోబడతారు. ఇక్కడ ఉంది చూడండి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 182 ప్రకారం శాసన మండలి సభలో తమలో ఒకరిని చైర్మన్గా మరియు మరొకరిని డిప్యూటీ చైర్మన్గా ఎన్నుకుంటారు. సో అర్థమైంది కదా. వారిలో నుంచే ఒకరు చైర్మన్గా అండ్ డిప్యూటీ చైర్మన్గా వారే ఎన్నుకుంటారన్నమాట. ఇది బయటి వ్యక్తుల జోక్యం లేకుండా సభ అంతర్గతంగా తీసుకునే నిర్ణయం. సో వారిలో నుంచే వారు డిస్కస్ చేసి ఒకరు చైర్మన్గా ఉండాలని చెప్పి, ఇంకొకరు డిప్యూటీ చైర్మన్గా ఉండాలని చెప్పి వారే నిర్ణయాలు తీసుకుని వారే నియమించుకుంటారనమాట. సో అర్థమైంది కదా చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ గురించి. అండ్ వీరి యొక్క రాజీనామాల గురించి చూద్దాం. రాజీనామా. చైర్మన్ తన రాజీనామాను డిప్యూటీ చైర్మన్కు మరియు డిప్యూటీ చైర్మన్ తన రాజీనామాను చైర్మన్కు సమర్పిస్తారు. సో ఈ శాసన మండలిలో ఉండే చైర్మన్ అన్నమాట తన రాజీనామాను డిప్యూటీ చైర్మన్కి ఇస్తారు. డిప్యూటీ చైర్మన్ తన రాజీనామాను చైర్మన్కి ఇస్తారన్నమాట. పరస్పరం వారి రాజీనామాలను ఇచ్చిపుచ్చుకుంటారు. నెక్స్ట్ ఆర్టికల్ 183. ఆర్టికల్ 183 ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? చైర్మన్ లేదా డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీ కావడం, తొలగింపు గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ సాధారణ మెజార్టీ ఉంటేనే సరిపోతుంది వీరి యొక్క తొలగింపు విషయంలో. సో ఇదంతా ఆర్టికల్ 183లో ఉంటుందన్నమాట. ఇక్కడ ఇదే ఉంది చూడండి. శాసన మండలి సభ్యులు వీరు. సో వీరిలో నుంచే ఒకరిని చైర్మన్, ఇంకొకరు డిప్యూటీ చైర్మన్గా వీరిలో నుంచే వీరే ఎన్నుకుంటారన్నమాట. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చిన్న రాష్ట్రాలకు మినహాయింపులతో పాటు రాష్ట్ర శాసనసభ
సభ్యుల సంఖ్య ఎంత ఉండాలి? సో రాష్ట్ర శాసనసభలో ఎవరి సంఖ్య ఎంత ఉండాలి? తక్కువలో తక్కువ, ఎక్కువలో ఎక్కువ ఎంతమంది ఉండాలి అనేది అడుగుతున్నారు అనమాట. సో తక్కువలో తక్కువ అయితే 60కి తగ్గకూడదు అన్నమాట. గరిష్టంగా అయితే 500 మంది కంటే ఎక్కువ అనేది ఉండకూడదు. సో అక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. అయితే ఆర్టికల్ 170 ప్రకారం ప్రతి రాష్ట్ర శాసనసభలో ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన సభ్యుల సంఖ్య గరిష్టంగా 500కి మించకూడదు అనమాట. సో 500 కంటే ఎక్కువ ఉండకూడదు, కనిష్టంగా 60 మంది కంటే తక్కువ ఉండకూడదు అన్నమాట. సో ఇక్కడ శాసనసభ అని ఉంది, శాసన మండలి కాదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. శాసనసభ ప్రత్యక్ష ఎన్నికలు. సో ఈ శాసనసభ సభ్యుల్ని ప్రజలే డైరెక్ట్గా ఎన్నుకుంటారు కదా, సో వీరన్నమాట. అయితే వీరు ఎక్కువలో ఎక్కువ 500 కంటే ఎక్కువ మించకూడదు అనమాట. 500 మంది కంటే ఎక్కువ ఉండకూడదు, తక్కువలో తక్కువ 60 మంది కంటే తక్కువ ఉండకూడదు అనమాట. సో ఇది శాసనసభ గురించి. ఇప్పుడు శాసన మండలి గురించి చూద్దాం. అయితే శాసన మండలిల గురించి ఆర్టికల్ 171 తెలియజేస్తుంది అనమాట, ఎంతమంది ఉండాలి ఏంటి అనేది. తక్కువలో తక్కువ అయితే ఒక 40 మెంబర్స్ ఉంటే సరిపోతుంది. కానీ ఎక్కువలో ఎక్కువ అంటే ఒక శాసనసభ సభ్యుల్లో 3 మెంబర్స్ ఉంటే వీళ్ళు ఒక 1 మెంబర్ ఉండాలన్నమాట. అర్థమైంది కదా? శాసనసభ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. శాసనసభలో ఒక 3 మెంబర్స్ వారు ఉంటే ఒకరు శాసన మండలి సభ్యులు ఉండాలన్నమాట. సో ఇది ఇక్కడ ఉంది చూడండి. అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్యలో 1/3 వంతుకు మించకూడదు. సో అసెంబ్లీలో ఒక 100 మెంబర్స్ ఉంటే వీరు ఇంటూ 1/3 ఎమ్మెల్సీలు ఉండాలన్నమాట. అర్థమైంది కదా? 1/3 ఈ 100లో 1/3 ఎమ్మెల్సీలు ఉండాలి. సో ఇలా ఎమ్మెల్సీలు ఉంటారన్నమాట. ఎమ్మెల్సీలు తక్కువలో తక్కువ 40 మంది ఉంటారన్నమాట. ఎక్కువలో ఎక్కువ అయితే ఈ శాసనసభ సభ్యుల్లో మొత్తం సభ్యుల్లో 1/3కి మించకూడదు. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాష్ట్ర శాసన వ్యవస్థలో ఎగువ సభను ఏమని పిలుస్తారు? అర్థమైంది కదా? రాష్ట్ర శాసన వ్యవస్థలో ఎగువ సభను ఏమని పిలుస్తారు అని అడుగుతున్నారు. సో మీరేమనుకుంటున్నారు? ఎగువ సభ అంటే ఏదనుకుంటున్నారు? అయితే ఇక్కడ ఎగువ సభ, దిగువ సభ అని ఉంటుంది అనమాట. ఎగువ సభ అని చెప్పి రాష్ట్ర శాసన మండలిని అంటారు, దిగువ సభ అని చెప్పి శాసనసభను అంటారు అన్నమాట. రాష్ట్ర శాసనసభను దిగువ సభ అంటారు, ఎగువ సభ అని చెప్పి రాష్ట్ర శాసన మండలిని అంటారు. సో ఇక్కడ రాష్ట్ర శాసన మండలి ఉందా? లేదు కదా. సో ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఏమనుకుంటున్నారు? అయితే రాష్ట్ర శాసన మండలిని విధాన పరిషత్ అని కూడా పిలుస్తారన్నమాట. ఏమేమి ఉంటాయి? ఎగువ సభ అని కూడా దాన్ని అంటారు, విధాన పరిషత్ అని కూడా దాన్ని అంటారు, శాసన మండలి అని కూడా దాన్ని అంటారు. దీంట్లో ఎమ్మెల్సీలు ఉంటారన్నమాట. ఈ ఎగువ సభలో ఎమ్మెల్సీలు ఉంటారు, విధాన పరిషత్లో. సో ఈ ఎమ్మెల్సీలు ఉన్నదాన్నే ఎగువ సభ అంటారు, విధాన పరిషత్ అంటారు, శాసన మండలిని అంటారు అన్నమాట. అయితే ఈ విధాన పరిషత్ ఎగువ సభ అంటే కేంద్రంలో అయితే రాజ్యసభను పోలి ఉంటుంది. రాజ్యసభను కూడా ఎగువ సభ, పెద్దల సభ అని చెప్పి పిలుస్తారు. దీన్ని రద్దు చేయలేమన్నమాట. కేంద్రంలో రాజ్యసభను రద్దు చేయలేం, రాష్ట్రంలో అయితే ఎగువ సభ ఈ రాష్ట్ర ఎమ్మెల్సీలను రద్దు చేయలేం, అలా అన్నమాట. అయితే ఇంకా ఈ విధానసభ అంటే శాసనసభ అన్నమాట. శాసనసభ. సో ఈ శాసనసభను విధానసభ అని కూడా పిలుస్తారన్నమాట. ప్రజల సభ, ప్రజల ఎన్నుకుంటారు, దీంట్లో ఎమ్మెల్యేలు ఉంటారు. విధానసభ అండ్ శాసనసభ అని చెప్పి ఒకదాన్నే పిలుస్తారు, ఎమ్మెల్యేలు ఉండేదాన్ని. ఇంకా లోక్సభ, రాజ్యసభ అయితే ఇవి సంబంధమే లేదన్నమాట, ఇవి కేంద్రంలో ఉంటాయి. సో దీంట్లో ఉండే ఆన్సర్ ఏంటి? ఇవి ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు ఈ రెండింటిని. ఇవి రెండే ఉంటాయి రాష్ట్రంలో కాబట్టి ఇక్కడ విధానసభ అని చెప్పి రాష్ట్ర శాసనసభను పిలుస్తారు, విధాన పరిషత్ అని చెప్పి శాసన మండలిని పిలుస్తారు. సో ఎగువ సభ అని దేన్ని అంటారు? శాసన మండలిని అంటారు కాబట్టి శాసన మండలి అంటే విధాన పరిషత్. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. కేంద్ర స్థాయిలో రాజ్యసభ ఏ విధంగా శాశ్వత సభనో రాష్ట్ర స్థాయిలో విధాన పరిషత్ కూడా ఆ విధమైన శాశ్వత సభ అన్నమాట. దీన్ని ఎన్నటికీ రద్దు చేయలేం. చెప్పాను కదా, రాజ్యసభను కేంద్రంలో రాజ్యసభను పోలి ఉంటుంది, ఇక్కడ ఉండే విధాన పరిషత్ లేదా శాసన మండలి అన్నమాట. దీన్ని రద్దు చేయలేం, ఇది శాశ్వత సభ. అయితే కేంద్రంలో అయితే రాజ్యసభ శాశ్వత సభ, స్టేట్లో అయితే స్టేట్ లెవెల్లో అయితే విధాన పరిషత్ లేదా శాసన మండలి దీన్ని శాశ్వత సభ అని అంటారు. వీటిని రద్దు చేయలేమన్నమాట. అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగంలోని ఏ భాగం రాష్ట్ర శాసన వ్యవస్థ యొక్క సంస్థాగత నిర్మాణం, కూర్పు మరియు అధికారాల గురించి వివరిస్తుంది? సో ఏ పార్ట్ దీని గురించి వివరిస్తుంది అని అడుగుతున్నారు. సో రాష్ట్ర శాసన వ్యవస్థ గురించి ఏ పార్ట్ వివరిస్తుంది? పార్ట్ 6 అన్నమాట. పార్ట్ 6లో ఈ రాష్ట్ర శాసన వ్యవస్థ గురించి ఉంటుంది, స్టేట్ లెజిస్లేటర్ గురించి. అయితే ఇక్కడ పార్ట్ 4 ఇది కాదన్నమాట, పార్ట్ 6లో ఉంటుంది దీని గురించి. సో ఇదన్నమాట. నెక్స్ట్ అయితే
చాప్టర్ 2 రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం గురించి తెలియజేస్తుంది. ఈ పార్ట్ 6లో ఉన్న చాప్టర్ 2 రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం గురించి తెలియజేస్తుంది. చాప్టర్ 3 అనేది రాష్ట్ర శాసన వ్యవస్థ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 168 నుండి 212 వరకు ఉన్న ఆర్టికల్స్ తెలియజేస్తాయి ఈ రాష్ట్ర శాసన వ్యవస్థ గురించి. ఇంకా చాప్టర్ 4లో గవర్నర్కి ఉండే శాసనాధికారాల గురించి ఉంటుంది. గవర్నర్కి ఉండే శాసనాధికారాల గురించి 213 ఆర్టికల్ తెలియజేస్తుంది. ఇంకా చాప్టర్ 5లో అయితే హైకోర్టుల గురించి ఉంటుంది. అయితే ఈ రాష్ట్ర శాసన వ్యవస్థ గురించి ఏ పార్ట్లో ఉంటుంది? పార్ట్ 6లో ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్ మరియు భాగం రాష్ట్ర శాసన వ్యవస్థతో వ్యవహరిస్తాయి? సో ఏ పార్ట్లో ఏ ఆర్టికల్స్ దీనికి రాష్ట్ర శాసన వ్యవస్థ గురించి తెలియజేస్తాయి అని చెప్పి అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏంటి? అయితే ఇప్పుడే చెప్పాను కదా, సో మళ్ళీ అదే అడుగుతున్నారు. పార్ట్ 6లోని ఆర్టికల్ 168 నుంచి 212 వరకు ఉన్న ఆర్టికల్స్ ఈ భారత శాసన వ్యవస్థ రాష్ట్ర శాసన వ్యవస్థ గురించి తెలియజేస్తాయన్నమాట. ఈ పార్ట్ ఏంటి? పార్ట్ 6లో ఉన్న ఆర్టికల్ 168 నుంచి 212 వరకు ఉన్న ఆర్టికల్స్ అన్నమాట. సరైన సమాధానం ఆప్షన్ సి అన్నమాట. రాష్ట్ర శాసన వ్యవస్థకు సంబంధించిన అన్ని అధికారాలు, విధులు మరియు పద్ధతులు పార్ట్ 6లోని ఆర్టికల్ 168 నుంచి 112 వరకు ఉంటాయి. అయితే శాసనసభ ఆర్థిక బిల్లుల విషయంలో అంతిమాధికారం ఈ శాసనసభకు ఉంటుంది. సో ఇక్కడ శాసన మండలి కంటే శాసనసభకే ఎక్కువ అధికారాలు ఉంటాయి అన్నమాట. అనుకుంటే ఈ శాసనసభను ముందుగానే రద్దు చేయొచ్చు, కానీ శాసన మండలిని రద్దు చేయలేమన్నమాట. ఇది కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోండి. రద్దు చేసేదానికే ఎక్కువ అధికారాలు ఉంటాయి. అదే శాసనసభ అన్నమాట. ఇది కేంద్రంలో అయితే లోక్సభను పోలి ఉంటుంది. ఆర్థిక బిల్లుల విషయంలో అంతిమాధికారం దీనికే ఉంటుంది. మంత్రి మండలిని నియంత్రించగలదు. సో ఈ శాసనసభ అనేది మంత్రి మండలిని నియంత్రించి ఉంచగలదు అనమాట. శాసన మండలి విషయానికి వస్తే కేవలం సలహా సభ, ఇది సలహా కోసమే ఉంటుందన్నమాట. అడ్వైజరీ బాడీ. బిల్లులను కొంతకాలం ఆలస్యం చేయగలదు, కానీ తిరస్కరించడానికి లేదు. సో కొద్ది రోజులు ఆలస్యం చేయడానికి ఉంటుంది, కానీ ఒక బిల్లుని తిరస్కరించడానికి లేదన్నమాట. దీంట్లో ఎమ్మెల్సీలు ఉంటారు, దీంట్లో ఎమ్మెల్యేలు ఉంటారు. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రాష్ట్ర శాసన వ్యవస్థ సభ్యత్వానికి ఉండాల్సిన అర్హతలను పేర్కొంటుంది? సో ఎమ్మెల్యేలకుండే అర్హతల గురించి ఏ ఆర్టికల్స్ తెలియజేస్తాయి అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆర్టికల్ 173లో ఉంటుందన్నమాట. అయితే ఎమ్మెల్యే అవ్వడానికి కనీసం 25 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎమ్మెల్సీ అవ్వడానికి అంటే శాసన మండలి సభ్యుడు అవ్వడానికి కనీసం 30 సంవత్సరాలు నిండి ఉండాలి. సో అక్కడ రాజ్యసభను, లోక్సభను మీరు గుర్తుపెట్టుకుంటే ఇవి కూడా ఈజీగా గుర్తుంటాయి అన్నమాట. సో దీంట్లో ఉంటుంది. ఇక్కడ వీరి యొక్క అర్హతలు ఏంటి? ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి, అంటే భారతీయుడు అయి ఉండాలి. శాసనసభకు ఎన్నిక అవ్వాలంటే కనీసం 25 సంవత్సరాలు నిండి ఉండాలి. శాసన మండలికి ఎన్నిక అవ్వాలంటే కనీసం 30 సంవత్సరాలు నిండి ఉండాలన్నమాట. అయితే ఇక్కడ చూడండి, సరైన సమాధానం ఆర్టికల్ 173. కనీసం ఎమ్మెల్యేకి అయితే 25 సంవత్సరాలు నిండి ఉండాలి, ఎమ్మెల్సీకి అయితే 30 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆర్టికల్ 173 రాష్ట్ర శాసన వ్యవస్థ సభ్యుడు కావడానికి కావాల్సిన ప్రాథమిక అర్హతలను స్పష్టంగా నిర్ధారిస్తుంది. అయితే వారి యొక్క వయస్సు అండ్ వారి యొక్క పౌరసత్వం గురించి తెలియజేస్తుంది. ఇండియన్ సిటిజన్ కంపల్సరీ ఇండియన్ సిటిజన్షిప్ పొంది ఉండాలి. ఇంకొకటి వయస్సు అయితే ఎమ్మెల్యేకి అయితే 25, ఎమ్మెల్సీకి అయితే 30 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే లాభదాయక పదవుల్లో ఉండకూడదు. ఇంకా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీ అవ్వడానికి లేదా రాజీనామా గురించి ఈ ఆర్టికల్ 179 తెలియజేస్తుంది అన్నమాట. అర్థమైంది కదా? స్పీకర్ ఎవరు దేంట్లో ఉంటారు? ఎమ్మెల్సీలు అన్నమాట. ఎమ్మెల్సీలో స్పీకర్ ఉంటారు. డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీ అవ్వడానికి లేదా రాజీనామా గురించి ఈ ఆర్టికల్ తెలియజేస్తుంది. ఇంకా ఆర్టికల్ 180 ఏం తెలియజేస్తుంది? స్పీకర్గా వ్యవహరించే డిప్యూటీ స్పీకర్ అధికారాలు, అంటే తాత్కాలికంగా స్పీకర్గా వ్యవహరిస్తారు కదా డిప్యూటీ స్పీకర్. సో దాని గురించి ఆర్టికల్ 180 అనేది తెలియజేస్తుంది. అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో విధానసభ సభ్యత్వానికి ఏది అర్హత కాదు? విధానసభ అంటే ఇక్కడ విధానసభ అంటే ఏంటి? శాసనసభ అన్నమాట. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. శాసన మండలి కాదు, శాసనసభ. అయితే కింది వాటిలో శాసనసభ సభ్యత్వానికి ఏది అర్హత కాదు? సో ఇక్కడ ఎమ్మెల్యే అవ్వడానికి ఎలాంటి అర్హతలు కావాలో ఒకసారి చూద్దాం. అయితే
25 సంవత్సరాలు నిండి ఉండాలి. సో ఇది కూడా అర్హతని. లాభదాయక పదవిలో ఉండకూడదు, లాభసాటి పదవుల్లో ఉండకూడదు. అవును, ఇది కూడా కరెక్టే. రాజకీయాల పట్ల జ్ఞానం ఉండాలి. అవసరమా? రాజకీయాల పట్ల జ్ఞానం ఉండాలా? ఇది అర్హతల్లో ఉందా? లేదు కదా. సో ఇది కాదన్నమాట. భారత పౌరుడై ఉండాలి. సో ఇది కరెక్ట్. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆన్సర్ ఆప్షన్ సి అన్నమాట. సో ఇది రాజకీయాల పట్ల జ్ఞానం లేకున్నా కూడా ఎమ్మెల్యేగా అవ్వచ్చు. అయితే ఇక్కడ ఎమ్మెల్యే అవ్వడానికి రాజకీయాల పట్ల అవగాహన అవసరం లేదన్నమాట. అవగాహన లేకున్నా కూడా ఆ ఎమ్మెల్యే పదవిలో ఉండి ఏం చేయాలో తెలియకుండానే ఎమ్మెల్యే అయిపోవచ్చు. కానీ మనం మాత్రం ఒక చిన్న జాబ్, ఒక చిన్న సర్వీస్ పొందడానికి, ఒక చిన్న కానిస్టేబుల్, గ్రూప్ 4 జాబ్, ఇలాంటి చిన్న సర్వీసులు పొందడానికి ఇంత తిప్పలు పడుతున్నాం. అయితే రీసెంట్గా మీరు బీహార్లో హెల్త్ మినిస్టర్ని చూస్తే అర్థమవుతుండొచ్చు ఈ క్వశ్చన్ వారికి కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. అయితే అలా అని కాదు, కానీ జస్ట్ రాజ్యాంగం పరంగా చూసుకుంటే ఈ రాష్ట్ర శాసనసభకు ఎన్నిక కావడానికి 25 సంవత్సరాలు నిండి ఉండాలి, లాభదాయక పదవుల్లో ఉండకూడదు, భారత పౌరుడై ఉండాలని. కానీ వారికి రాజకీయాల పట్ల జ్ఞానం ఉండాలి అని చెప్పి ఎక్కడ మెన్షన్ చేయబడలేదన్నమాట వారి అర్హతల్లో. సో ఇదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంది, ఒకసారి చూడండి. రాజకీయాల పట్ల జ్ఞానం అవసరం లేదన్నమాట. ఒక పౌరుడు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి రాజకీయాల పట్ల జ్ఞానం అనేది రాజ్యాంగబద్ధమైన అర్హత కాదు. సామాన్యులు సైతం ఎన్నికలలో పోటీ చేసే హక్కును ప్రజాస్వామ్యం కల్పిస్తుంది. సో ప్రజాస్వామ్యం మన ఇండియాలో ప్రజాస్వామ్యం రాచరికం కాదు, ప్రజాస్వామ్యం అమలులో ఉంది కాబట్టి అది అవసరం లేదన్నమాట. భారతీయ పౌరుడై ఉండాలి, 25 సంవత్సరాలు నిండి ఉండాలి, లాభదాయక పదవుల్లో ఉండకూడదు. అది కరెక్ట్ అన్నమాట. ఈ రాజకీయాల పట్ల జ్ఞానం అనేది అవసరం లేదు కాబట్టి ఇది ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాష్ట్ర శాసన వ్యవస్థలో ప్రెసిడింగ్ ఆఫీసర్ను అంటే స్పీకర్ను ఎవరు ఎన్నుకుంటారు? ఇక్కడ విధానసభ సభ్యులు తమలో ఒకరిని స్పీకర్గా ఎన్నుకుంటారన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. అర్థమైంది కదా. శాసన వ్యవస్థలో ప్రెసిడింగ్ ఆఫీసర్ అంటే స్పీకర్ను ఎవరు ఎన్నుకుంటారు అని అడుగుతున్నారు. సో స్పీకర్ని విధానసభలో వారిలో నుంచే ఒకరు స్పీకర్గా వారే ఎన్నుకుంటారన్నమాట. సో అర్థమైంది కదా. ఆప్షన్ బి ఆన్సర్. సరైన సమాధానం ఆప్షన్ బి. శాసనసభ సభ్యులు ఆర్టికల్ 178 ప్రకారం సభ సమావేశమైన వెంటనే విధానసభ సభ్యులు తమలో ఒకరిని స్పీకర్గా మరియు మరొకరిని డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకుంటారనమాట. సభా కార్యకలాపాలకు స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. సో స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ని వారే ఎన్నుకుంటారు. వారిలో నుంచి ఒకరిని డిప్యూటీ స్పీకర్గా వారే ఎన్నుకుంటారనమాట, ఇద్దరిని. వీళ్ళందరూ ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కలిసి ఇక్కడ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకుంటారన్నమాట. ఇదంతా ఆర్టికల్ 178లో ఉంటుంది. సో నెక్స్ట్ స్లైడ్ చూడండి. భారతదేశంలో ఆర్టికల్ 333 నిబంధనలకు లోబడి రాష్ట్ర శాసనసభలో గరిష్టంగా ఎంతమంది సభ్యులకు మించకూడదు? సో రాష్ట్ర శాసనసభ అని అడుగుతున్నారు. రాష్ట్ర శాసనసభలో ఎంతమందిని మించకూడదు అని చెప్పి అడుగుతున్నారు. సో ఎంతమందిని మించకూడదు? తక్కువలో తక్కువ అయితే 60 మెంబర్స్ కంటే తక్కువ ఉండకూడదు, ఎక్కువలో ఎక్కువ 500 కంటే ఎక్కువ మంది మించకూడదు అన్నమాట. ఖచ్చితంగా 500 ఉండాలి. 500 కంటే ఖచ్చితంగా 500 ఉండాలి అని కాదు, 500కి కింద ఎంత ఉండొచ్చు కానీ 500ని దాటొద్దు అన్నమాట. సో ఆన్సర్ ఏంటి? 500. 500 అన్నమాట. 500 కంటే ఎక్కువ మంది ఉండకూడదు. సో ఇదే ఉంటుంది చూడండి, 500. ఆప్షన్ సి. ఆర్టికల్ 170 ప్రకారం రాష్ట్ర శాసనసభలో సభ్యులు గరిష్టంగా 500 కంటే మించకూడదు, తక్కువలో తక్కువ 60కి తగ్గకూడదు అనమాట. అయితే రీసెంట్ గా ఆంగ్లో ఇండియన్స్ యొక్క రిజర్వేషన్లు తొలగించేశారు కాబట్టి గవర్నర్ నామినేట్ చేయట్లేరు అనమాట ఆంగ్లో ఇండియన్స్ ని. సో అది ఇక్కడ ఉంది. ఆర్టికల్ 333 ద్వారా ఒక ఆంగ్లో ఇండియన్ కు గవర్నర్ నామినేట్ చేసే అవకాశం ఉండేది. సో ఇప్పుడు వారి యొక్క రిజర్వేషన్లు తొలగించేశారు. 104వ రాజ్యాంగ సవరణ ద్వారా వారి యొక్క రిజర్వేషన్లు తొలగించేశారు కాబట్టి వారిని ప్రజెంట్ నామినేట్ చేయట్లేరు. సో ఇది ఫ్రెండ్స్ శాసన మండలిల గురించి ప్రీవియస్ ఇయర్స్లో ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎస్ఎస్సిలో ఇలా వచ్చిన క్వశ్చన్స్ అన్నమాట. అయితే ఈ వీడియో నుంచి మీరు ఎంతో కొంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకున్నా అనుకుంటే ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది.